పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరమగీతముల గ్రంథములో నుండి ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరికీ చక్కటి వర్తమానాలు అందించబడుతున్నాయి. ఇట్టి వర్తమానాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడము, అలాగనే మనమందరము కూడా ఆయన రాకడలో ఎత్తబడటము మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఇట్టి కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యం చదువుకుందాం, ఆత్మీయంగా బలపడదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడదాం, ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. ఈ సమయంలో మనము ధ్యానించిన ఈయన అంశ భాగము పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనమును చదువుకుందాం. పరమగీతములు 8వ అధ్యాయము 13వ వచనం. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దాని విననిమ్ము. చూసారా ప్రియులారా, ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. ఉద్యానవనములో పెంచబడినటువంటి ఒక స్త్రీ యొక్క మాట, ఆమె స్వరమును వినాలనే ఒక కోరిక, ఆ ఆశ ఇక్కడ ఉన్నట్లుగా ఈ వచనంలో మనం గ్రహిస్తున్నాం. గృహ నిర్వాహకత్వపు బాధ్యత ఎలా ఉంటుందో గడిచిన కార్యక్రమంలో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. గృహ నిర్వాహకత్వపు విషయంలో మనమందరము కూడా విశ్వసనీయంగా ఉండాలి, బోధకులుగా ఉండాలి, నమ్మకముగా పని జరిగించాలి. ఎందుకంటే మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ విషయంలో మనకు తీర్పు జరగనయ్యున్నది కనుక. అయితే అందులో భాగంగానే ఇంకొక వాక్యాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రసంగంలో, ఈ కార్యక్రమంలో ఆనాడు సొలొమోను ఎలా ఉన్నారు, సొలొమోను దేనిని సూచిస్తుంది, ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడు, దేనిని సూచిస్తుంది అనేది మనము చూసుకుందాం. తోటను కాపులకిచ్చెను అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క బాధ్యతను అపోస్తులకు అప్పగించారు. మన మార్కు సువార్తలో చదువుకున్నాం గడిచిన కార్యక్రమంలో. ఆయన వెళ్తూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పినటువంటి మాటను బట్టి ఈ యొక్క శిష్యులైనటువంటి వారందరూ కూడా గృహ నిర్వాహకులుగా వారు దేవుని పని జరిగిస్తున్నారు. వారు వెళ్ళిన ప్రతి స్థలములో సమాధాన సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ జోడు వారు తొడుక్కున్నారు కాబట్టి, సిద్ధ మనసుతోనే ఉన్నారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఆ జోడు వారు తొడుక్కున్నారు కాబట్టి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మలన్నీ వారు క్రీస్తు కొరకే సంపాదిస్తూ ఉన్నారు. ఆ ఆత్మల యొక్క ఫలము వారికే ఇస్తారు ప్రభు. అయితే ప్రియులారా, మనం గమనిస్తే ఇప్పటికీ మన పనిలో వారి ఫలమే ఉన్నది. ఎందుకంటే మనందరము కూడా వారి పనిని జరిగిస్తున్నాం కాబట్టి, మనందరము కూడా వారి పనిని కొనసాగిస్తున్నాం కాబట్టి, వారి మూలంగానే మనము ఆ యొక్క గృహ నిర్వాహకత్వంలోనికి వచ్చాం కాబట్టి, వారి మూలంగానే ఆ తోటలో మనం ఉన్నాం కాబట్టి మన ఫలాలు వారి ద్వారానే ఫలిస్తున్నాయి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కాపులకిచ్చాడు, అంటే దేవుని శిష్యులకిచ్చాడు, అపోస్తులకిచ్చారు, వారే గృహ నిర్వాహకులు. ఇక్కడ మనము ఈ 13వ వచనంలో చూస్తే, ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ చలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును విననిమ్ము అంటే చూడండి, ఆత్మలను సంపాదిస్తూ ఉద్యానవనములోనే ఉంది షూలమితి. ఆ వనములో ఉండి ఆత్మఫలాలను పొందుకోవటానికి, సంపాదించడానికై ఆ వనములోనే ఉండి కష్టపడి పనిచేస్తుంది. చలికత్తెలు స్వరమును వినగోరుచున్నారు, షూలమితి ప్రకటించే అధికారము ఇవ్వబడింది. తోటి ఆ చలికత్తెలందరూ ఆ వనంలో ఉన్నవారు ఆమె స్వరము వింటున్నారు అంటే షూలమితికి ఆ ప్రకటించేటటువంటి ఆ యొక్క అధికారము, బాధ్యత ఆమెకి ఇవ్వబడింది. నన్నును విననిమ్ము, పరిచర్యలో భాగముగా ఉన్న వ్యక్తి ప్రార్థన, పరిచర్యలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన. స్తుతి ద్వారానే ఆత్మలు సరైన రీతిలో పెంచగలడు. స్తుతి ప్రార్థన అన్ని రకాల ఆటంకాలను పడగొడుతుంది. అది బోధకునిలోనిది అయినా
బయట పరిస్థితుల్లోనైనా చూసారా ప్రియులారా, స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా ఇట్టి కార్యాలు సాధ్యము చేయబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క షూలమ్మితి ఆ వనములో ఉండి ఆత్మల సంపాదన బాధ్యత కలిగి ఉన్నది. ఆత్మలు సంపాదించడానికి తను ప్రయాసపడుతూ ఉంటే అందరూ ఆమె యొక్క ప్రయాసమును చూస్తూ ఉన్నారు. దాని కొరకై ఆమె మాట్లాడుతూ ఉంటే అందరూ ఆమె స్వరాన్ని వినగోరుచున్నారు. అందుకని 8వ అధ్యాయం 13వ వచనములో ఇక్కడ రాయబడిన మాట, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును విననిము. దేవుని యొక్క ఆ పరిచర్యలో ఉన్నటువంటి నీవు, ఆత్మల సంపాదన కొరకై బాధ్యత కలిగినటువంటి నీవు, నీ మాటలు ప్రజలు వింటూ ఉన్నారు, నన్నును విననిము. నీ మాటలు విన్న అనేకులు దీవించబడతారు, ప్రేరేపించబడతారు, బలపరచబడతారు. వారి ఆత్మల సంపాదన, వారి ఆత్మల కార్యము జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి ప్రియులారా. మనం ముందుకు వెళ్తే 14వ వచనంలో, నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము, గంధవర్గ వృక్షము పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. చూసారా, ఈ 14వ వచనంలో కూడా ఇంత అద్భుతముగా రాయబడింది. 14వ వచనంలో అయితే ప్రియుడా, నా ప్రియుడా అంటే త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము, గంధక వృక్ష పర్వతముల మీద గంతలు వేయు లేడి పిల్లవలే ఉండుము. అంటే అక్కడ షూలమ్మితి మాటలు, ఇక్కడ సొలొమోను రాజుగారి మాటలు, అక్కడ సంఘం యొక్క మాటలు, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు. ఈ మాట మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనములో చూసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. చూడండి ప్రియులారా, పెళ్లి కుమారుడు చెప్తున్నాడు కదా, పెళ్లి కుమారుడు అంటున్నటువంటి మాట, పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఈరోజు పెళ్లి కుమార్తె అనబడిన సంఘాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్నప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని విని రాగలుగుతున్నావా? గత కార్యక్రమంలో మనం విన్నాం, తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు ప్రియుడు. ఆ ప్రియుని స్వరము విని వధువుగా ఉన్న నీవు, అలంకరింపబడు పెళ్లి కుమార్తెగా ఉన్న నీవు విని, ఆ స్వరాన్ని విని తలుపు తీయగలుగుతున్నావా? ఇక్కడ కూడా చూడండి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువారు కూడా చెప్పవలెను. అలాగని దప్పికొనిన వారిని రానిమ్ము. ఈరోజు నువ్వు ఎలాంటి దప్పిక కలిగి ఉన్నావు? ఆ స్వరము వినాలని దప్పిక నీలో ఉన్నదా? ఆ దప్పిక కలిగిన వారిని కూడా రానిమ్ము. ఇచ్చయించు వాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఒకవేళ నీలో ఆ ఇచ్చ కోరిక ఉంటే జీవజలములు ఆయన ఉచితముగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. పరమగీతముల గ్రంథంలో ఉద్యానవనములో పెంచబడినటువంటి ఆమె ఆ స్వరాన్ని ఇతరులకు వినిపింపచేస్తుంది, వారు కూడా వింటూ ఉన్నారు. ఈరోజు ఆ వనములోనే పెరుగుతున్నటువంటి మనం ఆ స్వరాన్ని విన్నప్పుడు మనము కూడా ఆ స్వరాన్ని ఇతరులకు వినిపింప చేయాలి. అలాగనే జీవజలములు పొందుకోవాలి అనే ఆశ కలిగిన వారిని ఉచితముగా మన వారి యొక్క ఆశను తీర్చి వారిని ఆ జీవజలములోనికి, ఆ జీవజలములు పొందుకునే దానికై వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. ఇది ఈ పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట. చివరి దినాల్లో, కడవరి దినాల్లో జీవిస్తున్న నీవు నేను ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపరచబడుతున్నాం? ఆయన రాజ్యంలో ప్రవేశించేదానికై మనం ఎలా పరిగెడుతున్నాం? మన చెవులు దేనిని వింటున్నాయి? మన స్వరము దేనికి మరి సూచనగా ఉన్నది? దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నావా? వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఉజ్జీవము విషయములో పిలుపు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనము కూడా ఇతరుల్ని పిలవాలి. ఎందుకో తెలిసిన, ఉజ్జీవింప చేయటానికి, ఆత్మలను బలపరచడానికి, ఆత్మలను ఉజ్జీవింప చేయడానికి పిలుపు. రెండవది, అన్యోన్య సహవాసము కొరకు పిలుస్తూ ఉన్నాడు ఆయన. అవునండి, షూలమ్మితి రాజుగారు ఎలాగైతే చక్కటి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో, సంఘము ప్రియుడు యేసుక్రీస్తు కూడా అలాంటి అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ఉండటానికే ఆయన పిలుస్తున్నాడు. తర్వాత గమనిస్తే, సిద్ధపాటు సంపూర్ణత సంఘము కలిగి ఉన్నప్పుడు మాత్రమే యేసు రెండవ రాకడకు పిలువగలదు.
అవును ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథము ఈ చివరి దినాల్లో జీవిస్తున్న సంఘానికి సిద్ధపరుస్తుంది. పరమగీతముల గ్రంథం అపార్థము చేసుకునే దానికి అవకాశము లేదు. పరమగీతముల గ్రంథము ద్వారా సంఘము వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది. సిద్ధపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు పురికొల్పుతున్నాయి, బలపరుస్తున్నాయి, ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. నువ్వు సిద్ధపడడానికి, సంపూర్ణత కలిగి ఉండటానికి, సంఘము కలిగి ఉన్నప్పుడే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని రెండవ రాకడకు పిలు. రెండవ రాకడకు అంటే రమ్ము ప్రియుడా, నువ్వు త్వరగా రమ్ము. ఇక్కడ మనము చూసినట్లయితే 14వ వచనంలో, 8వ అధ్యాయం 14వ వచనంలో షూలమితి పిలుస్తుంది, నా ప్రియుడా త్వరపడుము. ఈరోజు ఆయన రాకడ విషయంలో అయ్యా నువ్వు త్వరగా వచ్చేసేయి అనేటట్టుగా ఆ సిద్ధపాటు, ఆ సంపూర్ణత మనలో ఉన్నదా అనేది మనం ప్రాముఖ్యంగా ఆలోచించాలి ప్రియులారా. అవును, ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కొందరు అనుకొనుచున్నట్లుగా ఆయన తన రాకడను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవరునూ నశింపక ఉండాలని అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. సంఘము సిద్ధపడాలి అంటే పరమగీతముల గ్రంథంలో మనల్ని కొన్ని వాక్యాలు ప్రేరేపిస్తున్నాయి. సంఘము సంపూర్ణత చెందటానికి పరమగీతముల గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సంపూర్ణులుగా సిద్ధపడి ఉన్నప్పుడే మనం ప్రభువైన యేసుక్రీస్తుని మనము రమ్మని ఆహ్వానించగలుగుతాం రెండవ రాకడ కొరకు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసుకున్నట్టయితే ఈ రోమీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి పిలుపు మనకు కనిపిస్తుంది. 29-30 వచనాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూసారా ప్రియులారా, ఆ గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో ఎంత చక్కటి ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండటానికి దేవుడు ముందుగా ఎవరినైతే ఎరిగాడో వారిని తన కుమారులుగా ఉండటానికి, కుమారుని స్వారూప్యంలో ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు. ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరుస్తున్నాడు. కాబట్టి సంగమా, పరమగీతముల గ్రంథము ద్వారా మనం పిలువబడుతున్నాం, సిద్ధపరచబడుతున్నాం, ఏర్పరచబడుతున్నాం, నీతిమంతులుగా చేయబడుతున్నాం. అలాగనే ఆ మహిమను కూడా పొందుకోగలుగుతున్నాం. నా ప్రియుడా త్వరపడుము. ఈరోజు మనం యేసు ప్రభువారిని త్వరపడి రమ్ము అని పిలవటానికి మనము సిద్ధముగా సంపూర్ణత కలిగి ఉండటానికి ఈ పరమగీతముల గ్రంథము మనకెంతగానో ఆశీర్వాదకరముగా ఉన్నది ప్రియులారా. గమనిస్తే ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు ఈ రీతిగా రాయబడింది. ఆయన ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరచాడు. అయితే 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది. ఆయన ఆనాడు షూలమితిని పిలిచినట్లుగా ఈరోజు ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ షూలమితి ఆనాడు రాజును పిలిచినట్లుగా ఈరోజు మనము కూడా రాజు, మన పరమ తండ్రి పరమవరుడైన యేసుక్రీస్తుని మనము పిలవగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. వాక్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. అందులోనూ పరమగీతము ఈ యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని ఈ రీతిగా సిద్ధపరుస్తుంది. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అవును, మనలందరినీ దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడో చూద్దామా? ఇక్కడ చూడండి ప్రియులారా, 23వ వచనములో దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తున్నాడు. మన ఆత్మ, జీవము, శరీరము క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండటానికి ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు.
మన జీవితము నిందారహితమైనటువంటి జీవితముగా ఉండాలి. మన జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితముగా ఉండాలి. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. ఆ షూలమితి ఏ రీతిగా అయితే ఆ యొక్క తోటలోని ప్రతి ఒక్క ఫలమును భద్రపరుస్తూ, కాపాడుతూ, పెంచి పెంపారింప చేస్తుందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనలను ఆ రీతిగానే నిందారహితులుగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేస్తున్నాడు. చూసారా ప్రియులారా, మనల్ని పిలిచిన మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన మనల్ని ఏ విషయంలో కూడా విడువడు, ఎడబాయుడు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము 26, 27వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి మాట. చూసారా, జ్ఞానులను సిగ్గుపరచటానికి, చూసారా, జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరమగీతముల గ్రంథంలో చూస్తే రాజైన సొలొమోను రాజుగా ఉండి కూడా ఆ తోటలో ఉన్నటువంటి ఒక పనికత్తెను, ఒక స్త్రీ, పని మనిషిని చూశాడు. ఆమెను ప్రేమించాడు. ఆమె దీనురాలు, ఆమె దరిద్రురాలు అయినను ఆమెను చూసి ప్రేమించి ఆమెను చేరదీశాడు, హక్కున చేర్చుకున్నాడు. సహోదరులు, తోబుట్టువులు ఆమెను అవమానించినప్పుడు, అనుమానించినప్పుడు మారువేషములో ఆమె దగ్గరికి వచ్చాడు. రాజయుండి కూడా కాపరిగా మారువేషములో వచ్చి ఆమెతో సహవాసం కలిగి ఉన్నాడు. అలాగనే ప్రియులారా, లోకములో జ్ఞానులకు సిగ్గు కలగటానికై వెర్రివారిని ఎన్నిక చేసుకున్నాడు. నిన్ను నన్ను పిలుచుకున్నాడు. సామాన్యులుగా నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఎందుకో తెలిసిన, ఆయన తన ఏర్పాటును బట్టి నిన్ను నన్ను ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి, ఆ రాజ్యంలో ప్రవేశింప చేయటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అందుకని అక్కడ షూలమితి ఏ రీతిగా అయితే దీనురాలిగా, దరిద్రురాలిగా ఉన్నప్పటికీ, నల్లనిదిగా ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించి హక్కున చేర్చుకున్నాడో, ఇక్కడ సంఘాన్ని పాపములో ఉన్నప్పటికీ కూడా, సంఘము దేవునికి అయాసకరమైనటువంటి పనిలో ఉన్నప్పటికీ ప్రేమించి వాక్యము చేత ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి హక్కున చేర్చుకుంటున్నాడు ఆయన. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనమునై ఉన్నారు అంటాడు ఆయన. అంటే ఈ పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనమందరము చీకటిలో ఉన్నవారము, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకు? ఆ వెలుగు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి పిలువబడ్డాం. అలా పిలువబడిన మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నాం, ఏర్పరచబడిన జనముగా ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం, పరిశుద్ధమైన జనముగా ఉన్నాం. కాబట్టి గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో మనమందరము కూడా పరిశుద్ధముగా, ఏర్పరచబడిన జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా ఆ వెలుగు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. ఆ బాధ్యత ప్రభువు మనకు అప్పగించారు. ఆ బాధ్యతలో నీ వెలుగును ప్రకాశింపచేస్తున్నావా? లెమ్ము, తేజరిల్లుము, నీ మీద యెహోవా వెలుగు, యెహోవా మహిమ ప్రకాశిస్తుంది అన్నట్లుగా నీలో ఉన్న వెలుగును నువ్వు ప్రకాశించడానికి లేచి పరుగులెట్టేవాడిగా నువ్వు ఉన్నావా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి నువ్వు పరిగెడుతున్నావా? అట్టి ఆకాంక్ష, అట్టి ఆశ, అట్టి ఆతృత, అట్టి తృష్ణ, అట్టి ఆసక్తి నీలో ఉన్నదా? పరమగీతముల గ్రంథము నుంచి అనేకమైన అద్భుత విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆఖరిగా యెషయా గ్రంథము 42వ అధ్యాయం మనము చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనములో రాయబడినటువంటి ఒక మాటను మనము చదువుకొని
ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రియులారా. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది అద్భుతమైనటువంటి మాట. ఈ మాటను బట్టి ఆయన నిన్ను నన్ను సరిచేయాలనుకుంటున్నాడు ప్రియులారా. లెమ్ము, ఇక యెహోవా కొరకు పరిగెత్తాలి, యేసుక్రీస్తు యొక్క దేవుని కొరకు పరిగెత్తాలి. గ్రుడ్డివారి కన్నులు తెరవబడాలి అంటే, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తీసుకురావాలి అంటే, చీకటిలో నివసించుచున్న వారికి వెలుగు ప్రకాశించాలి అంటే, నేను నీతి విషయంలో నిన్ను పిలిచి ఉన్నాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను. కాబట్టి నీవు జనములకు వెలుగుగా ఉండాలి, వెలుగుగా నీ వెలుగును ప్రకాశించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెలుగును మనకు అనుగ్రహించి ఉన్నారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలో లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, నీ వెలుగును ప్రకాశింపనీయము. ఇక్కడ కృత నిబంధన గ్రంథం మత్తయి సువార్తలు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. ఆ వెలుగును మనం ప్రకాశించాలి అంటే, ఆ వెలుగును మనం ప్రజ్వలింప చేయాలి అంటే, ఆ వెలుగును మనము అనేకులకు పంచాలి అంటే, మనము లేచి పరిగెత్తే వారిగా ఉండాలి. పాతవి మరచి, వెనుకున్నవి మరచి, ఇదిగో నూతన పరచబడిన వారమై ముందున్న వాటిని చూస్తూ ఓపికతో పరిగెత్తేటటువంటి స్వభావం, ఆ సమాధానకరమైనటువంటి సువార్త అనే జోడు, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని మనం ముందుకు సాగవలసి ఉన్నది ప్రియ సంగమా. అందుకని పరమగీతముల గ్రంథము ఇంత అద్భుతముగా మన యొక్క నడకను కూడా మారుస్తూ ఉన్నది. మన గృహ నిర్వాహకత్వపు బాధ్యత షూలమ్మితి ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి పరమగీతముల గ్రంథం అపార్థం చేసుకునే దానికి అవకాశం లేదు. కానీ ఆ పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని గ్రహించి ఆధ్యాత్మిక వెలుగులోనికి వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే దానికై మనలందరినీ కూడా ప్రేరేపిస్తున్నట్లుగా ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. షూలమ్మితి తన రాజును ప్రేమిస్తుంది, రాజు దీనురాలైనటువంటి షూలమ్మితిని ప్రేమిస్తున్నాడు. సంఘము వరుడైన యేసుని ప్రేమించాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమించడానికి, తన ప్రాణాన్ని అప్పగించడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఈ రోజున ఈ యొక్క ఉద్యానవనంలో పెంచబడినటువంటి ఈ వ్యక్తి ఏ రీతిగా అయితే తన స్వరాన్ని వినిపింపచేస్తుందో, ఆ రక్తంలో కడగబడిన నీవు నేను, ఆయన పేరు పెట్టి పిలువబడుతున్న నీవు నేను, ఆయన స్వరాన్ని వింటున్న నీవు నేను, ఆ స్వరాన్ని అనగా ఆ వాక్యాన్ని అనగా ఆ సువార్తను, ఆ పరిచర్యను ఇతరులకు పంచవలసి ఉన్నది. అలా పంచుదాం. అలా పంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, బలమును మనకందరికి ఇచ్చినట్లుగా, మనం పరిగెత్తునట్లుగా, సిద్ధపడినట్లుగా ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. మేమందరము కూడా ప్రభువా మీ కొరకు పని చేయనట్లుగా, గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో నమ్మకముగా ఉండి మీరు మాకు అప్పగించబడిన ఆ పనిని, ఆ బాధ్యతను నమ్మకముగా నిర్వహించటానికి మీ కృపను మాకు దయచేయమని, మీ యొక్క ఆశీర్వాదములు మాకు దయచేయమని, విన్న వాక్యమును బట్టి మా అందరి జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యములు జరిగించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.